అమలాపురం గోదావరి నది జలాల మధ్య ఏర్పడిన సుందర కోనసీమ ప్రాంతం. కొబ్బరి చెట్లు, వరి పొలాలు, గోదావరి పరవళ్లతో ప్రకృతి అందాలు నిత్యం కనువిందు చేస్తుంటాయి. కోనసీమలోని 10 మండలాలకు అమలాపురమే ముఖ్యమైన వాణిజ్య కేంద్రం. అందాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా చెప్పుకునే అమలాపురం ప్రజలకు ఒక సుదీర్ఘకాలిక సమస్య పట్టి పీడిస్తుంది. మరి ఆ సమస్య ఏంటి? అమలాపురం ఎందుకు ఊపిరి తీసుకోలేకపోతుంది? డంపింగ్ యార్డ్ పట్టణ గ్రామీణ ప్రాంతాలు ఫేస్ చేస్తున్న మేజర్ ప్రాబ్లం ఇది. డంపింగ్ యార్డులు తరచుగా సమస్యలకు నిలయాలుగా మారుతున్నాయి. డంపింగ్ యార్డుల నుంచి వెలువడే దుర్వాసన, దట్టమైన పొగ, కలుషితమైన నీరు భూమిని, నీటిని కలుషితం చేస్తున్నాయి. జనావాసాలకు దగ్గరగా ఉన్నప్పుడు స్థానిక ప్రజలు తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు, అనారోగ్య బారిన పడుతున్నారు. డంపింగ్ యార్డుల్లో నిరంతరం ఉండే మంటలు, పొగ కూడా వాతావరణ కాలుష్యానికి దారితీస్తున్నాయి. ఈ సమస్యతోనే ఇప్పుడు అమలాపురం అతలాకుతలం అవుతోంది. అమలాపురం పట్టణాన్ని గత కొన్నేళ్లుగా డంపింగ్ యార్డ్ సమస్య పట్టి పీడిస్తుంది. ఈ పట్టణానికి సంబంధించిన 30 వార్డుల్లోనూ ఉన్నటువంటి చెత్తను స్థానిక నల్లవంతెన సమీపంలో ఉన్న డంపింగ్ యార్డ్లో డంప్ చేస్తూ ఉంటారు. ఇదే డంపింగ్ యార్డ్ను ఆనుకునే ఒక శ్మశానం ఉంది. ఈ శ్మశానం కూడా అనువుగా లేదు ప్రస్తుతం. ఎందుకంటే ఇక్కడ డంపింగ్ యార్డ్లో చెత్త పెరిగిపోవడం, ఎవరైనా చనిపోతే ఇక్కడ దాన సంస్కారాలు చేసుకోవడానికి చాలా ఇబ్బంది ఎదుర్కొంటామని స్థానికులు చెప్తున్నారు. దీంతో పాటు ఇక్కడ డంపింగ్ యార్డ్లో ఉన్నటువంటి చెత్తను రాత్రి వేళల్లో తగలబెట్టడం వల్ల ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా వాయు కాలుష్యం ఏర్పడి తీవ్ర అనారోగ్య పాలవుతున్నామని స్థానికులు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా స్థానికులు వాడినటువంటి ఏదైతే సెప్టిక్ ట్యాంకులు, అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా సెప్టిక్ ట్యాంకులు వ్యర్థాలు ఈ ప్రాంతాల్లోకి తీసుకొచ్చి విడిచిపెడుతున్నారు. అమలాపురం పట్టణాన్ని పట్టి పీడిస్తున్న ఏదైతే డంపింగ్ యార్డ్ సమస్య ఉందో దీనికి సంబంధించి వైకే టీవీ ప్రత్యేక కథనంలో తెలుసుకున్నారండి. అమలాపురం నల్లవంతెన సమీపంలోని డంపింగ్ యార్డ్ కారణంగా స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ డంపింగ్ యార్డుకు అమలాపురం పట్టణంతో పాటు బండారులంక, ఈదరపల్లి, ఇతర గ్రామాల నుంచి చెత్తను తీసుకువచ్చి వేయటం వల్ల చుట్టుపక్కల ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. చెత్త నుండి వెలువడే దుర్వాసన, దోమలు, పేడ, దుమ్ము కారణంగా ప్రజలు అస్వస్థతకు గురవుతున్నారు. నిత్య కాష్టం వెలుగుతూ ఉంటది ఇక్కడ డంపింగ్ యార్డ్ లో. ఇది వాళ్ళని అధికారులను అడిగితే దీంట్లోంచి ఏదో మీథేన్ గ్యాస్ వస్తుంది, ఆటోమేటిక్గా ఫైర్ అయిపోతుందని చెప్తున్నారు. దీని మీద ఒక ప్రణాళికాబద్ధమైన చర్య ఎప్పటికీ జరగలేదు. దీని మీద ఎన్నోసార్లు మేము పోరాటాలు జరిపాం. అయినా కూడా దీని మీద తగిన విధంగా దీన్ని అభివృద్ధి పరచలేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న ఈ స్థలం మున్సిపాలిటీది కాదు, ఇది ఇరిగేషన్ ల్యాండ్కి సంబంధించింది. దీన్ని అన్యాక్రాంతం చేసిన మున్సిపాలిటీ దీన్ని సరైన మెయింటెనెన్స్ చేయకుండా ఇక్కడ ఉన్న ప్రజల్ని ఈ డంపింగ్ యార్డ్ పొగతో ఇబ్బంది పెడుతుందని నేను భావిస్తున్నాను. దీనిపైన ఎప్పటికైనా సరైన చర్య తీసుకుని దీన్ని ఇక్కడ నుంచి వెంటనే తరలించాలని డిమాండ్ చేస్తున్నాను. నల్లవంతెన సమీపంలో ఉన్న డంపింగ్ యార్డ్ మార్గంలో ప్రయాణించే వాహనదారులు, స్థానికులు దుర్గంధాన్ని భరించలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ అపరిశుభ్రత వల్ల రోగాల బారిన పడతామేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పౌరుల నుంచి పన్నులు వసూలు చేస్తూ ప్రజారోగ్యాన్ని పట్టించుకొని మున్సిపల్ అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల వేళ డంపింగ్ యార్డ్ తరలింపునకు హామీ ఇవ్వటం, ఆ తర్వాత పట్టించుకోకపోవటం నాయకులకు అలవాటుగా మారిందని అమలాపురం వాసులు ఆరోపిస్తున్నారు. నీటి కాలుష్యం జరుగుతుందండి. చూడండి, పొగ చూడండి ఆకాశాన్ని అంటుతుంది. నైట్ అంతా వచ్చి పెట్రోల్ పోసి అంటించేస్తున్నారండి మున్సిపాలిటీ శాఖ వారు. ఎవరిని అడిగితే మేము అంటించట్లేదు, ఎవరో వచ్చి బయట నుంచి వచ్చి అంటిస్తున్నారండి. ఇది చెత్త కనపడకుండా అంటించేది మాత్రం మున్సిపాలిటీ వారే అంటిస్తున్నారండి. ప్రభుత్వాలు ఎన్ని మారినా కానీ ఈ కార్యక్రమం ఇలాగే జరుగుతుందండి. ఎప్పటి నుంచో కూడా ఇలాగే ఉంది. ఇప్పుడు ఇదే జరుగుతుంది. ఇంకా కొత్త యంత్రాలు తీసుకొచ్చి ఇంకా ఎక్కువ పొగను పెంచుతున్నారు తప్ప తగ్గించట్లేదండి. ఇలాగే ఉంటే మాత్రం మా పిల్లలు, మేము కూడా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలండి. వెళ్ళిపోయే స్తోమత మాకు లేదండి. అందుకని మేము తప్పక ఇంక బతుకుతున్నాం ఇక్కడ అంతే. రోడ్డు మీద మంచు అనుకుంటాం, మంచు కాదు పొగ వస్తుంది మాకు. ఈతలు తగ్గించారు, ఈతలంతా ఎత్తేసినారు. మా ఆత ఎత్తేసి మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు జనానికి. పిల్లలేంటి, పెద్దోళ్ళండి, చాలా 60,000, 70,000, 33 సంవత్సరాలు, 4 సంవత్సరాల రోడ్డు కూడా వాళ్ళు ఊపిరి కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారండి. జమ్మకి ఆతలు అంటించకుండా ఉంటే చాలా ఇబ్బంది లేకుండా మాకు ఉంటుంది సార్. అంతే తప్ప ఇంకా మీకు ఈతలు శుభ్రం చేస్తున్నారు. శుభ్రం చేసి మరి ఆతలు పోసేస్తున్నారు. ఒక క్లియర్ చేసి మరి ఆతలు పోసేస్తున్నారు మాకు.
వ్యర్థాలను తగ్గించడం, వాటిని వేరు చేయటం, పునర్వినియోగం, కంపోస్టింగ్ వంటి శాశ్వత పరిష్కారాలు అమలు చేయకపోవటం వల్ల ఈ సమస్యలు నిరంతరం కొనసాగుతున్నాయని చెప్పాలి. డంపింగ్ యార్డ్ సమస్యకు తక్షణమే శాస్త్రీయ పరిష్కారాలు చూపాలని స్థానికులు కోరుతున్నారు. అమలాపురం డంపింగ్ యార్డ్ సమీపంలోని కుమ్మరి కాలువలో సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలను యథేచ్ఛగా విడిచిపెడుతున్నారు. రోజుకు 30 నుండి 40 వరకు సెప్టిక్ ట్యాంకుల వ్యర్థాలను విడిచిపెడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనివల్ల భూగర్భ జలాలు కలుషితమై చుట్టుపక్కల ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారు. సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలను విడిచిపెట్టే వారిపై చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఈ డంపింగ్ యార్డ్ వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉందండి. పార్టీ పరంగా కాదండి, ఏ పార్టీ వచ్చినా కూడా మాకు ఇబ్బందిగానే ఉంటుందండి. ఇది డంపింగ్ యార్డ్ వల్ల నైటు ఒక 4-5 అయ్యేటప్పటికండి మంచు అర్థం అవ్వట్లేదండి, పొగ అర్థం అవ్వట్లేదు, ఊపిరి సలపట్లేదండి. ఇక్కడ సొంతంగా స్థానికంగా ఇక్కడ మేము ఉండలేకపోతున్నామండి. దానికోసం దయచేసి కొంచెం మాకు దానికి కొంచెం చర్య తీసుకుంటారని చెప్పి కోరి ప్రార్థిస్తున్నాం. అమలాపురం డంపింగ్ యార్డ్ సమస్యపై స్థానికులు ఎన్నో నెలలుగా పోరాటాలు చేస్తున్నారు. రిలే నిరాహార దీక్షలు కూడా చేశారు. ఇదే సమస్యను అసెంబ్లీలో ఎమ్మెల్యే అయ్యాబొత్తుల ఆనందరావు ప్రస్తావించారు కూడా. ఏది ఏమైనా ప్రభుత్వాల నుంచి చిత్తశుద్ధితో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా అవసరం. అమలాపురం పట్టణాన్ని పట్టి పీడిస్తున్న డంపింగ్ యార్డ్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించి తమ ఆరోగ్యాలు కాపాడాలని పట్టణ ప్రజలు అటు అధికారులను ఇటు రాజకీయ నేతలను కోరుతున్నారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో విడిచిపెడుతున్న సెప్టిక్ ట్యాంకుల వ్యర్థాలను ఎవరైతే విడిచిపెడుతున్నారో వారిపై చర్యలు తీసుకొని అటువంటి పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు. దీంతో పాటు స్థానికంగా ఉన్న శ్మశానం అందరికీ అందుబాటులో విధంగా చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలైతే అధికారులు కోరుతున్న పరిస్థితి ఇక్కడ ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.